కుమార్ డిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయంపై ఐక్య విద్యార్థి సంఘాలుగా అన్ని విద్యార్థి సంఘాలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో బనకచెర్ల ప్రాజెక్టు కట్టి మరి రైతుల పట్ల మరణ శాసనం రాయదలుచుకున్నవారు రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టులే తక్కువ. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఆంధ్రాకు సంబంధించినటువంటి సీఎంలు ఇక్కడ కట్టినటువంటి ప్రాజెక్టులే తక్కువ. అట్లాంటిది మళ్ళొక 200 టీఎంసీలు ఇక్కడ దోపిడీ చేస్తామని చెప్పేసి బనకచెర్ల ప్రాజెక్టు కడతామని దానికి నువ్వు అంగీకారం తెలిపి రావడం సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు గడిచిన సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మరి 6 సంవత్సరాల లోపలనే 35 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిది. 35 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అది ఒక పిల్లర్ దగ్గర కుంగిందని చెప్పేసి దానికి వాటరు ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా మరి నార్త్ తెలంగాణను తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మార్చేటువంటి కుట్ర ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి నీళ్ళ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఎట్లాంటిదో ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి మీరు అంగీకారం తెలపడం వల్ల మాకు ప్రజలకు అర్థమవుతూ ఉన్నది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకాలందరినీ ఏకం చేస్తూ ఉన్నాం. ఈ బనకచెర్ల ప్రాజెక్టు మరి మీరు వెనక్కి తీసుకునేంత వరకు మేమందరం కలిసికట్టుగా పోరాడతామని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తాము. మరి చంద్రబాబు నాయుడు భయపడి ఆ ప్రాజెక్టు మామూలు తెలియవచ్చు. అసలు మనకే నీళ్లు లేక మన వ్యవసాయం వెనుకబడిపోతా ఉంది అంటే ఆ బనకచెర్ల ప్రాజెక్టు రేవంత్ రెడ్డి సీఎం ఇప్పుడు ఆమోదం తెలియవచ్చిండు అంటే మన గోదావరి కృష్ణ నుంచి మరొక 200 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి ఈ నిధులతో చూపుడేది. మా బడ్జెట్, మా నీళ్లు, మా నియామకాలు, మేము పుట్టిన గడ్డ మీద ఇంకొకరి విధానమైంది. మా గడ్డకు సంబంధించినటువంటి నీళ్లను నిధుల బడ్జెట్ ఇంకొకటి కోసం కూడా